ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీని AK-47 గన్ను లెక్క ఎప్పటికీ తూటాలు వేలుస్తూనే ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఏమన్నా రిప్లై వస్తుందా అంటే ఏమీ లేని పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలంటే కూడా భయపడే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మీరు ఎంతైనా చూడరు, ఒకసారి రేవంత్ ఉంటే కాంగ్రెస్ 20 ఏళ్ళు గెలవది, 18 నెలలలో చేసింది ఏమీ లేదు. వీరి పరిపాలన ఏంటో ప్రజలకు అర్థమైంది. జూటా 1 రేవంత్ రెడ్డి, జూటా 2 మహేష్ గౌడ్. అబద్ధాలలో ఇద్దరు పోటీ పడుతురు. రేవంత్వి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, ట్రాక్టర్లకు డీజిల్ అన్నీ బంద్. 2 సార్లు రైతు బంధు ఎగ్గొచ్చిండు. ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి. ఓడిపోతామనే భయంతోనే ఎన్నికలు పెడతలేరు. ఒక ప్రాజెక్టు పూర్తి చేయలే, 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలే. రుణమాఫీ ఏ ఊళ్ళో పూర్తి కాలే. మళ్ళీ ఎన్నికలలో గెలిచేది కేసీఆర్. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి పూర్తిగా 5 సంవత్సరాలు సీఎంగా ఉంటే 20 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ 18 నెలల్లో చేసింది ఏమీ లేదని, రేవంత్ రెడ్డి 18 నెలల పాలన చూశాక కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో ప్రజలకు అర్థమైపోయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ కేసీఆరే రావాలనే నినాదం, రణం ఎందుకు మొదలైంది అనేది కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ విషయం ఏంది అంటే 20 ఏళ్ళుగా, అంటే 20 ఏళ్ళు కాంగ్రెస్ గెలవదంటే వాస్తవానికి ఇది ఆచరణలో సాధ్యమయ్యే విషయమే. ఎందుకంటే ఇప్పటికే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. కాంగ్రెస్ పార్టీ అంటే జర్నలిస్టులు భయపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ అంటే గిరిజన బిడ్డలు భయపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ అంటే బంజారా బిడ్డలు భయపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ అంటే హైదరాబాద్ సిటీలో ఉండడానికి, గ్రామీణ ప్రాంతంలో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి భయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే నేటి యువత, నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నమ్మించి గొంతు కోసిందని వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 1-2. సో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న ఎలాంటి మాటలు మాట్లాడిండు, నిరుద్యోగుల విషయంలో ఆయన ఏం చెప్పిండు అనేది కూడా మనందరం కూడా చూసాం. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి సంబంధించి చాలా సందర్భాలలో ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం చూస్తున్నాం. ఏమన్నాడు? పూర్తిగా కూడా నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్లు ఎక్కువ వస్తున్నాయి, అవన్నీ కూడా ఇప్పుడైతే ఎట్లా ఏం కథ అనేది కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే వాళ్ళు వద్దు అని మొత్తుకున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు కేసీఆర్ 10 ఏళ్ల పాలన మీద, 18 నెలల పాలన మీద చర్చ పెట్టమని చెప్తాడు. వాస్తవం మనం ఏం మాట్లాడుకున్నాం? కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీ ప్రభుత్వానికి సంబంధించి కేవలం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వద్దురా కాంగ్రెస్ అనే పరిస్థితి ఏర్పడిందంటే ఇక అంతకు మించిన దరిద్రం, అంతకు మించింది ఇంకోటి ఏది లేదు అనేది తెలంగాణ ప్రాంత